ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అల్లం పకోడీ అండి. వేడివేడిగా తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో తెలుసా. అటువంటి అల్లం పకోడీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా ఒక 3 ఇంచుల అల్లాన్ని అయితే పైన తొక్క తీసేసి తీసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. చూసారా, ఇప్పుడు అల్లాన్ని పచ్చిమిరపకాయని ఈ రెండింటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇంత చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. మీకు రాకపోతే నార్మల్గా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుందండి అల్లం అయితే కూడాని. ఎలాగ వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అల్లాన్ని తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నా. ఇలా పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక స్పూను వామ్ అయితే వేసుకుంటున్నానండి. అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల్ని, అల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకుని వీటిని చేత్తో మనం గట్టిగా మెదుపుతామండి. ఎలా అంటే అందులో వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనం మిక్స్ చేస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి అల్లం పచ్చిమిరపకాయల నుంచి అయితేని. సో ఇప్పుడు అందులోని ఒక కప్పు ఫుల్గా శనగపిండి అయితే తీసుకున్నాను. చూసారా, ఫుల్గా అయితే తీసుకున్నాను. అందులోని ఒక పావు కప్పు బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. ఇది కేవలం బ్లెండింగ్ మాత్రమేనండి. సో ఇలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. టీ టైంకి బెస్ట్ స్నాక్స్ అని చెప్పుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. టీ తాగుతూ ఒక్కొక్క దాన్ని తింటూ ఉంటే సూపర్గా ఉంటూ ఉంది. దీన్ని మెత్తని పకోడీ అని కూడా అంటూ ఉంటారు. మనం మిక్స్ చేసుకున్న దాంట్లోని ఒక పావు స్పూను వంట సోడా అయితే వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుని అందులోని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుందామండి. 10 నిమిషాల్లో ఇంటిల్లపాదికి రుచికరమైన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. అంత బాగుంటుంది. సో మనం బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేసుకుని కలుపుకుందాం. చూడండి, మనం ఇలా పిండి కలుపుకున్న తర్వాత చేత్తో తీసి చిన్న బాల్ వేస్తే బజ్జీలా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. నూనె కూడా లాగవు. చూసారా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకుని నూనెలో వేసాను. నూనె వేడెక్కిందా లేదా అని చెప్పేసి నూనె వేడెక్కిందండి. మనం బజ్జీల కింద అయితే వేసుకుంటున్నాను. బజ్జీల కిందనే కాదు, మనకు నచ్చిన షేప్లో అయితే వేసుకోవచ్చు వీటిని. దీనికి పలానా షేపు అనేది ఏమీ లేదు. సో కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇదే షేప్ రావాలని అనుకోనవసరం లేదు. చూసారా, ఇలా వేసుకున్న ఒక నిమిషం ఆగిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. వెంటనే మనం కదిపేసామంటే ఒకదానికొకటి అంటుపోతాయండి. అలా అంటుకోకుండా ఉండాలంటే ఒక నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేసుకుందాం. చూడండి, కేవలం 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. అప్పుడే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, చూస్తుండగానే మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. అల్లం పకోడీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని అల్లం పకోడీ అనే కాకుండా మెత్తని పకోడీ అని కూడా అంటూ ఉంటారు. బెస్ట్ టీ టైం స్నాక్స్ అని చెప్పవచ్చు. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి ఇటువంటివి. 10 నిమిషాల్లో మన పకోడీ అయితే రెడీ. కార్తీక మాసంలో ఉల్లిపాయ లేకుండా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.